It has just been 20 years, okay? 20 or 10. Yeah. శేష్ విన్నారా ఏం చెప్పిందో మృణాల్ ఎవ్రీ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పింది తనది. మరి మీ సంగతి ఏంటి? ఇలా మీరు ఎవ్రీ ఇయర్ చేయాలి అంటే నా ఫ్రెండ్ జీతు గురించి చెప్తున్నారు. ఓ అంతేగాని G2 కాదు. ఓకే. సుజిత్ యూనో మనం ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు, ఎంత మంచి సినిమా చేసామన్నది అనేది నా డిఫాల్ట్ లైఫ్ ఫిలాసఫీ అనమాట. సూపర్. నేను ఏదేమైనా సరే వీళ్ళు ఏదైతే ఫీలింగ్లో ఉన్నారో, ఏదైతే ఒక అభిమానం ఉందో, ప్రేమ ఉందో, అదంతా ఏంటంటే మన కృషి మీద, మన ప్రయత్నం మీద. సో దాన్ని నిలబెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఐ డూ, I literally do so I can make them happy, because seeing them happy makes me happy. సో అది 1 year 2 years అన్నది కాదు, ఎప్పటికైనా సరే లైఫ్ టైం అదే ప్రయత్నం ఉంటుందని నా ఫోకస్. సో అది ఆ సినిమా బాగా వచ్చి అప్పుడు మనం దాన్ని ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలి. దట్స్ ద గోల్ దట్ యు హ్యావ్. ఇట్ హ్యాస్ టు బి. యా ఇట్ హ్యాస్ టు బి. అంటే జెన్యున్గా చెప్తున్నాం భయ్య, ప్రాణం పెట్టేసిన సినిమాకి. మృణాల్ గారు వుడ్ హ్యావ్ స్లెప్ట్ 4 hours, I slept 2 hours. We have just gone so hard to make this an unforgettable cinematic experience. ఒక్క చెప్పగలిగింది ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి మేము బయట పెట్టలేము ట్రైలర్లో. బట్ ఐ ప్రామిస్ యూ, థియేటర్కి వెళ్ళినప్పుడు అమ్మ ఇదా మ్యాటర్ అని మీరు ఫీల్ అవుతారు అనేది మాత్రం, దానికి నేను 1000% పనిచేశాను. సూపర్బ్. చిరంజీవి గారు అంటే వెయిట్ హ్యాంగ్ కాదు, గాన్ ఆర్ ద డేస్ స్టేజ్ మీద మాట్లాడడం, ఆ తర్వాత ఇటు తిరిగి మాట్లాడతారు, అటు కెమెరా లేదేమో అని. అటు కూడా చాలా కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అయితే కవర్ చేసేస్తుంది. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ మా చేత డాన్స్ చేయించేవారు, ఈ మధ్యన యాంకర్లు కూడా డాన్స్లు ఇస్తున్నారు కదా. దట్స్ వాట్ టైమ్స్ హావ్ చేంజ్డ్. గుడ్ దట్ యు రికగ్నైజ్డ్ ఇట్. థాంక్యూ. అండ్ మీరు దొంగతనం చేశారు. అయ్యో అదే ఓకే. నో దేర్ ఓకే, దేర్ ఫైన్. అది ఒక్కొక్కసారి నా మాటలకి స్పీకర్ పడిపోతుంటుంది. దట్స్ ఫైన్. నేను చెప్పాను కదా మా డబుల్ గమ్ టేప్ మనుషులే పడిపోతూ ఉంటారండి మీ వలన. గుడ్ వన్. ఇవాళ బాగుంది, నైస్. కాదు, ఇప్పుడు మీరు దొంగతనం చేశారు, ఇది గ్యారంటీ. కానీ ఏంటి? ఏ డబ్బు, బి బంగారం, సి మనస్సు. మనస్సుని బద్దలు కొడితే మనం ఏం దోచుకుంటాం అనేది మ్యాటర్ ఈ సినిమాది. అంటే మనస్సుని బద్దలు కొడితే మనం ఏం దోచుకుంటాం అనేది మ్యాటర్. అమ్మో, చాలా వరకు అర్థమైపోయింది నాకు. ఇంతకన్నా నేను అర్థం చేసుకోకూడదు కూడా. ఓకే, మీరందరూ పడుకొని చాలాసేపు అయింది. మనం